చేయడంగా భావించాలా? మీ కామెంట్ ఏంటి? అంటే సార్ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు బాధపడుతుంది సునీతారెడ్డి గారి కుటుంబం, కంప్లైంట్ రేస్ చేసిన సునీతారెడ్డి గారి కుటుంబం, ఎవరైతే కంప్లైంట్ రేస్ చేశారో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద తిరిగి కేసు పెట్టి వాళ్ళని బాధ పెట్టాలని చూసింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సార్ ఇందాక చిన్నప్పరెడ్డి గారు ఏం మాట్లాడారంటే సిబిఐని అలౌ చేయలేదు, ఆ రోజే మొత్తం తేటతెల్లం అయిపోద్ది, ఆ రోజే వీళ్ళు ఛార్జ్ షీట్ రాస్తారు, ఆ రోజే సాక్ష్యాలు మొత్తం క్లారిటీ ఉంటుంది అంటే ఎట్టే డే కూర్చొని వెంటనే విచారించే కేసులు కాదండి ఇవన్నీ. లేకుంటే డెడ్ బాడీని చూడంగానే వెంటనే పంచనామా రాసేసి ఇదిగో ఇక్కడ ఇన్ని కుట్లేశారు, ఇక్కడ ఇంత మర్డర్ చేశారు, ఇక్కడ ఇంత రక్తం తుడిచారు, వీళ్ళు 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 లేకపోతే నలుగురు చెప్పి లేకపోతే చిన్నప్పరెడ్డి గారు పోయి అక్కడ కూర్చొని నలుగురు పేర్లు చెప్తే సాక్ష్యాలు రాయరు సార్ అట్లా. ఎందుకంటే జరిగిన సామాన్య వ్యక్తి హత్య కాదు అది. అంటే హత్య కూడా జరిగిన తీరు ఏదో ఒక కత్తిపోటు ముడిచి వెళ్ళిపోవాలా, చాలా దారుణాతిదారుణంగా చంపేశారు. దాని మీద అనేకమైన అనుమానాలు ఎవరు క్రియేట్ చేశారంటే వాళ్ళ కుటుంబమే క్రియేట్ చేసింది. ఒకటి అంటే అజయ్ గారు ఇందాక చిన్నప్పరెడ్డి గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ హత్య జరిగింది, ఇందులో టీడీపీ వాళ్ళ హస్తం కూడా ఉంది కాబట్టి సిబిఐ అధికారులని రానివ్వలేదనేటువంటి మాట మాట్లాడారు. నేను అదే అన్నాను సార్, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో జరిగిన హత్య టీడీపీ నాయకులకి సంబంధం ఉంది అని అంత గట్టిగా ఎప్పుడు వీళ్ళు అధికారంలోకి రాకముందే నారాసుర రక్త చరిత్ర అని పెద్ద ఆర్టికల్ రాశారు సార్. నిజంగా వీళ్ళు ఆ రోజు చాలా మంది పేర్లు చెప్పారు, పలానా వాళ్ళు ఉన్నారు, పలానా వాళ్ళు ఉన్నారు, పలానా వాళ్ళు ఉన్నారు అని. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా కూడా వీళ్ళు అడుగులు వేయొచ్చు కదా ఆ రోజు. సరే మొదటి రోజు సిబిఐని మేము తీసుకురాలేకపోయాము, మేము తీసుకురాలేదు మీరు అన్నట్లుగా. మీరు వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ మీరు అడగాల్సింది కదా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 2 నెలల పీరియడ్ లో మీరు సిబిఐ ఎంక్వైరీ అడిగారు, కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీని ఎందుకు వద్దాను? ఏదైతే సిబిఐ ఆఫీసర్స్ అవినాష్ రెడ్డి గారిని ఏది విచారణ కోసం వచ్చి తీసుకెళ్ళడానికి వస్తే ఎంత హైడ్రామా చేశారు సార్ ఆ రోజు. కనీసం పైన హాస్పిటల్లో ఉండి మా అమ్మగారికి బాగలేదని చెప్పేసి కింద తాళాలు వేసుకొని కింద మంది మార్బలాన్ని పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళనివ్వకుండా సిబిఐ అధికారులను భయభ్రాంతులకు గురి చేసి రాష్ట్రంలో నుంచి తరిమేసిన వ్యక్తులు ఎవరు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? నిజంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారు జరిగిన హత్యకి తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత సైలెంట్ గా వదిలేసేవాడా? వాళ్ళ సొంతం చిన్నాయన కదా, అత్యంతంగా బాధపడ్డాడు కదా. మా అబ్బాయిని చంపారు, మా నాయన్ని చంపారు, ఈరోజు మా చిన్నాయని చంపారు, నన్ను అనాథని చేస్తున్నారు, నా కుటుంబాన్ని రోడ్డును పడేస్తున్నారు అని మాట్లాడాడు కదా. అంత ప్రేమున్న వ్యక్తి చివరికి ఈరోజు జయంతులు వర్ధంతులు వస్తుంటే కనీసం ఆ విగ్రహానికి దండ వేయడానికి కూడా పోటలేదు ఆ పెద్ద మనిషి. అంత ప్రేమ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అంటే. ఈరోజు చిన్నప్పరెడ్డి గారు ఇంకొక మాట కూడా మాట్లాడారు, చందు గారు ట్రాప్ చేశారు సునీత గారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళ సైడ్ లాక్కున్నారు అంటే. సార్ చనిపోయింది ఆమె తండ్రి, బాధపడుతుంది తను తన తల్లి. న్యాయం జరగాలని కోర్టు మెట్లు చుట్టూ తిరుగుతుంది, సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతుంది, సిబిఐ అధికారుల చుట్టూ తిరుగుతుంది సునీతారెడ్డి గారు. మేం ట్రాప్ చేయటం ఏంటంటే సిగ్గులేని మాటలని కాకపోతే ఇవన్నీ. తన తండ్రి చావుకి న్యాయం జరగాలని తను కోరుకుంటారో తప్ప అంటే మేము ట్రాప్ చేస్తే మా ట్రాప్ లో పడుద్ది. ఆ రోజు అధికారంలో ఉంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మకుండా ముఖ్యమంత్రిగా ఒక అద్భుతమైన స్థాయిలో అత్యంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని కాదనుకొని చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటుందా అండి? ఎవరన్నా పిచ్చి పని చేస్తారా? ఎవరన్నా మిస్టేక్ చేస్తారా? అధికారంలో ఉన్న వ్యక్తి, న్యాయం చేయాల్సిన వ్యక్తి సొంత అన్న కోసం తిరిగి 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 కాళ్ళు అరిగిపోయి ఇక్కడ న్యాయం జరగట్లేదని స్వయాన ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ అధికారులు కలిసి సుప్రీంకోర్టుకి కేసు ఇచ్చి నా తండ్రి చావుకు కారకులు ఎవరు, నాకు న్యాయం జరగాలి అని చెప్పేసి దేశం మొత్తం సునీతారెడ్డి గారి వైపు చూసే విధంగా తను కదా మాట్లాడింది. ఒకటి చెప్పండి అజయ్ గారు, పులివెందుల స్థానిక కోర్టులో వివేక పిఏ కృష్ణారెడ్డి గారి పిటిషన్ ఏ విధంగా చూడాలి అంటే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, సునీత కావచ్చు, అది సిబిఐ ఆఫీసరు బెదిరిస్తున్నారు, బెదిరింపులకు గురి చేస్తున్నారు అని చెప్పి కూడా అంటే కోర్టు, ఆ స్థానిక కోర్టు వాళ్ళపై కేసు వేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమో ఆ బాధితుల మీద కేసు వేయడం ఏంటని కూడా క్వాష్ చేసేటువంటి ఆలోచన నేపథ్యంలో మీరు దాన్ని ఏ విధంగా చూస్తారు? చందు గారు ఒక్క సునీతారెడ్డి గారి మీద కేసు వేయటమే కాదు సార్, గడిచిన 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగిందంటే సార్, ఈ రోజు నా మీద దాడి జరిగింది అనుకోండి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, నేను బాధితుడిని, దాడి చేయించుకున్నవాడిని సార్. నన్ను రోడ్డు మీద వెళ్తుంటే ఇట్లా వైసీపీ పార్టీ నాయకులు నన్ను కొట్టారు సార్, కేసు తీసుకోండి సార్ అంటే తిరిగి నా మీద కేసు కట్టారు. ఇలాంటివి కొల్లోలలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాలు. ఆ రోజు బాధితులే బాధింపబడే వాళ్ళు. ఆ విధంగా తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చట్టాలని, న్యాయాలని, ధర్మాలని, గౌరవాలన్నింటినీ కూడా. కానీ ఈరోజు అవన్నీ లేవు కదా. నేనేమన్నాను అసలు ఇప్పుడు ఇక్కడ సార్ చిన్నప్పరెడ్డి గారు చెప్పిన దాంట్లోనే ఒక సమాధానం ఉంది. ఇక్కడ
ఏ రోజైతే హత్య జరిగిందో, ఏ రోజైతే ఆ రోజు పోలీసు వాళ్ళు ఉన్నారో, ఆ రోజు పోలీసు వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తులే కదా అంటే, ఆ రోజే సునీతారెడ్డి గారి పేరు కూడా బయటికి రావాలి కదా. ఆ రోజే వివేకానంద రెడ్డి గారికి రెండో భార్య ఉంది, రెండో పెళ్ళిందని కూడా బయటికి రావాలి కదా. లేకుంటే ఆ రోజే సునీతారెడ్డి గారి భార్యకి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి కూడా సంబంధం బయటికి రావాలి కదా. ఇవేమి ఎందుకు రాలేదు బయటికి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు డెడ్ బాడీ దగ్గర కూర్చొని ఈ హత్య మీద నాకు అనుమానం ఉంది, ఈ విషయంలో సునీతారెడ్డి గారి హస్బెండ్ కూడా హస్తం ఉంది, లేకుంటే మా బాబాయికి రెండో పెళ్లి జరిగింది, ఒక ముస్లిం ఆవిడని పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళకి ఒక పిల్లలు ఉన్నారు, ఆస్తుల కోసం వాళ్ళు ఇవన్నీ చేశారు, ఇవన్నీ ఎందుకు చెప్పలేదు అవినాష్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ కుటుంబం కానీ ఇవన్నీ ఆ రోజు ఎందుకు ప్రస్తావించలేదు? ఏ రోజైతే సునీత గారు ఢిల్లీకి వెళ్ళి కూర్చున్నారో, నా కుటుంబానికి న్యాయం జరగాలి, నా తండ్రికి న్యాయం జరగాలి, నా తండ్రికి చావు కారకులైన హంతకుల్ని అరెస్టు చేయాలి, వాళ్ళని చట్టం ముందు నించోబెట్టాలి, ఏ రోజైతే ఆవిడ పట్టుబట్టారో ఆ రోజు ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయి సార్. మనందరం గుర్తుపెట్టుకోవాలి రాజు గారు. అప్పటిదాకా మనకి ఎవరికి తెలియదు కదండి. అప్పటిదాకా రాష్ట్రంలో చాలా మందికి తెలియదు వైఎస్ వివేకానంద రెడ్డి గారికి రెండో పెళ్లి జరిగింది, ఇలా ఒక కుటుంబం ఉందని ఎవరికి తెలియదు, ఎవడు మాట్లాడుకునే దానికి డిస్కషనే లేదు అసలు. తన కూతురే హత్యకి ఒక ప్లాన్ వేసింది, లేకుంటే వాళ్ళ అల్లుడే ఒక ప్లాన్ వేశాడని చెప్పేసి ఎక్కడ ఒక డిస్కషన్ జరగలేదు. ఏ రోజైతే తను సుప్రీంకోర్టు మెట్లెక్కిందో, ఏ రోజైతే తను సిబిఐ అధికారులు కలిసిందో ఆ రోజు ఇవన్నీ కూడా ఎవరు మాట్లాడారు? అవినాష్ రెడ్డి గారు మాట్లాడారు. ఇలా జరిగింది, ఆస్తులు ఈ విధంగా ఉన్నాయి, ఆస్తుల కోసం చేశారని. కాబట్టి సార్ నేను ఒకటి చెప్తున్నాను సార్ చివరిగా, చిన్నపరెడ్డి గారు మీ అంతరాత్మకి తెలుసు, వైసీపీ పార్టీలో ఉన్న వ్యక్తులందరికీ తెలుసు, అంతరాత్మక అందరికీ తెలుసు, కడప జిల్లాలో ఉన్న ప్రజలకి తెలుసు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణానికి కారణం ఏ కుటుంబమో, వాళ్ళు ఏ విధంగా చేశారనే విషయం అందరికీ తెలుసు. కాబట్టే ఈరోజు పులివెందుల ప్రజలు కూడా ఒక అద్భుతమైన తీర్పుని ఇచ్చారు, ప్రజలు కూడా దాన్ని చూశారు. రైట్. చిన్నపరెడ్డి గారు ఏమంటారు? న్యాయం కావాలని వెళితే అనవసరమైన కేసులన్నీ కూడా పెట్టి భయభ్రాంతులకు గురి చేశారు, ఈవెన్ చంపడానికి కూడా ప్రయత్నించారనేటువంటి వాదనలు వినిపిస్తారు.